వరుస దొరకలేదా ఏటి? దొరికినాదమ్మా. కాకపోతే నన్ను పంపించిన మనుషులు వర్ష అనుకుని వేరే ఎవరిని ఎత్తుకొచ్చేశారు. ఆ రామరాజుకి తెలిసి వాళ్ళని కొట్టి ఇడిపిస్తే వాళ్ళు పారిపోయారు. అది పొరపాటు కాదురా, తప్పు. నా నేటి చెప్పాను, మంచోళ్ళని పంపరా ఆ గుంటని ఎత్తుకురాడానికని చెప్పినానా? కానీ నువ్వేడ్చేసినావు. ఎవరో ఇద్దరు ఎదవల్ని పంపి నన్ను నా బిడ్డకిచ్చిన మాటని నెరవేరకుండా చేసినావు. ప్లాన్ అంతా సెడగొట్టేసినావు. సెడగొత్త ఎదవా. నన్ను క్షమించండి అమ్మా. చేసిన ఎదవ పని చాలు. ఆ ఎదవల్ని ఊరొదిలి ఎటైనా వెళ్ళిపోమని చెప్పు. పొరపాటున రామరాజుకు గాని దొరికేసినారనుకో, మళ్ళీ ఆ గుంట జోలికే మనం ఎల్లకుండా జాగ్రత్త పడతాడు. మన మీదకి గొడవ కొత్తాడు. సరేనమ్మా, నేను చూసుకుంటాను. ఓలే వరుస, తప్పించేసుకున్నానని సంబరపడిపోతున్నావేటే? నా కూతురు పక్కన నానున్నానే. ఈ ముక్కోటమ్మ మాటిచ్చినా పట్టుబట్టినా నెరవేరేదాకా ఒగ్గను. నీ అడ్డు తప్పించి రామరాజుతో నా మేనచ్చి పెళ్లి జరిపించి తీరతానే. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య ఆగు. ఏంటత్తయ్యా? ఎందుకు శ్రావ్య అంత ఫ్రస్ట్రేషన్? ఇప్పుడేమైందని? ఏమైందని అంత తేలిగ్గా అంటారేంటత్తయ్యా? నేను వేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఇదంతా మీ వల్లే. నన్ననకు శ్రావ్య, చెప్తున్నా. మీరసలు ఎందుకు పక్కకు వెళ్లారు? మీరు గనక అక్కడే ఉండుంటే ఇవాళ రాజీవ్ నమ్మెళ్ళలో 3 ముళ్ళు వేసేవాడు. నా ఆశ అంతా నెరవేరేది. ఈసారంతా మీరు నాశనం చేశారు. అసలు అసలు నీకేమన్నా పిచ్చా? వాళ్ళెవరో వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు అని నేనేమన్నా కలగన్నానా? తెలిస్తే నేనేమన్నా వెళ్తానా? చాలా రోజుల తర్వాత నీలాంబరి గారు కాల్ చేశారు. సిగ్నల్ సరిగ్గా లేదు అని మాట్లాడడానికి పక్కకు వెళ్లాను. సరిగ్గా అప్పుడే వాళ్ళొచ్చి నన్నెత్తికెళ్లారు. రాజీవ్ వాళ్ళొచ్చి నన్ను కాపాడేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికాను. ఛా! నా దరిద్రానికి నీలాంబరి ఆంటీకి కూడా అప్పుడే ఫోన్ చేయాలా? ఆ జ్యోతి కూడా అంతే. కరెక్ట్ గా రాజీవ్ 3వ ముడి వేసేటప్పుడు గంట కొట్టినట్టు మీ గురించి అడిగింది. దాంతో రాజీవ్ 3వ ముడి వేయకుండా ఆగాడు. మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను రామరాజుని అడ్డు పెట్టుకుని రాజీవ్ని లాక్ చేశాను. మీరు జ్యోతి కలిసి మొత్తం చెడగొట్టారు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఇంకోసారి నన్నంటే బాగుండదు చెప్తున్నాను. నోటి దాకా వచ్చిన ముద్ద దక్కకుండా పోవడం అంటే ఇదేనేమో. ఈరోజు 3వ ముడి పడిపోతుంది, రాజీవ్ భార్య స్థానం నాదేనని, నేను ఇక్కడికి వచ్చిన పని ఫుల్ఫిల్ అయిపోయిందని ఫిక్స్ అయిపోయిన టైంలో మొత్తానికి తేడా కొట్టింది. అయిపోయిందేదో అయిపోయింది శ్రావ్య, ఇంకా వదిలేసాయి. పూజారి గారు కూడా చెప్పారు కదా, నీకెంత భాగ్యం ఉందో అదే దక్కుతుంది అని. రాసిపెట్టున్న దాన్ని సరిపెట్టుకోవాలి. మీరు కూడా అలాగే మాట్లాడతారేంటత్తయ్య? ఒక ఆడపిల్లగా ఎలా సరిపెట్టుకోగలను? నేను రాజీవ్ భార్యనని గర్వంగా ఎలా చెప్పుకోగలను? ఎవరి కోసమో కాదు శ్రావ్య, ముందు నీకోసం నువ్వు బతుకు. ఎవరో ఏదో అన్నారు అని నువ్వు మనసులో పెట్టుకుని పంతం పట్టకు. నువ్వే నా కోడలివి, రాజీవ్ భార్యవి నువ్వేనని నేను ఫిక్స్ అయ్యాను. నా కోడలివి నువ్వేనని నీకు గట్టిగా చెప్పి అదే మాట మీద నిలబడి నీకు అంతే సపోర్ట్గా ఉంటున్నాను కూడా. 3వ ముడి పడనంత మాత్రాన ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? లేదత్తయ్య, 3వ ముడి పడితేనే నేను రాజీవ్కి అఫీషియల్ భార్య స్థానాన్ని పొందుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ 3వ ముడి నేను వేయించుకొని తీరుతాను. అమ్మని కిడ్నాప్ చేయడానికి రీజన్ ఏంటి? ఒంటి మీదున్న బంగారం కోసమేనా? ఇక్కడ తనకి శత్రువులుండే అవకాశం లేదు. నానమ్మకి అమ్మ మీద కోపం ఉంది తప్ప అమ్మని కిడ్నాప్ చేయించేలాంటి క్యారెక్టర్ నానమ్మదైతే కాదు. ఏమై ఉండొచ్చు?